ఏ బిడ్డ ఇది మా అడ్డా, మా అడ్డాలో పనులు చేస్తావా, మా అడ్డాలో పనులకు టెండర్లు దాఖలు చేస్తావా? ఇదేదో నేను సినిమా డైలాగ్ చెప్తున్నా అనుకుంటున్నారా? ఇది నిజం. అక్షరాల కడప కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి ఏదైతే ఎన్క్యాప్ నిధుల వ్యవహారంలో జరుగుతున్నటువంటి బెదిరింపుల పర్వం, సాక్షాత్తు ఒక టీడీపీ సీనియర్ నేత అనుచరులు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్క్యాప్ నిధులు అంటే 2022, 23, 23, 24, 24, 25 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 50 కోట్ల రూపాయల మేర నిధులు వచ్చాయి. ఇవన్నీ కూడా కాలుష్యానికి సంబంధించినటువంటి నిధులు. ఈ నిధులు గతంలో ఏదైతే కార్పొరేషన్ పరిధిలో స్టాండింగ్ కమిటీ అంటే 10 లక్షల నుంచి 50 లక్షల లోపు ఉన్నటువంటి పనులను వాళ్ళు చర్చించి ఆ తర్వాత టెండర్లకు ఆహ్వానించేవారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే కొన్ని అధికారం మారాక కొంత సడలింపులు వచ్చాయి. ఆ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఈ పనులకు సంబంధించి నిధుల కేటాయింపు జరుగుతుంది. అయితే ఈ నిధుల కేటాయింపుకు సంబంధించి టెండర్ల పర్వం మొదలైంది. ఇటీవల కాలంలో 22వ తేదీకి ఈ టెండర్ల ప్రక్రియ ముగిసింది. అయితే టెండర్ల ప్రక్రియ ముగిసిన తరుణంలో కూడా ఒక్కసారిగా ఎవరైతే టెండర్లో పాల్గొన్నారో వారందరికీ బెదిరింపులు. మా అడ్డాలో మీరు పనులు చేస్తారా, పనులు చేస్తే బిల్లులు ఎలా వస్తాయో చూస్తాం, మా ఏరియాలో మేమే చేయాలి, మీరు చేస్తే ఒప్పుకునేదే లేదు, మీకు ఎవడు బిల్లులు ఇస్తాడు, బిల్లులు ఎవరు చెల్లిస్తారు అంటూ ఓ రకంగా బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి కడపలో ఓ టీడీపీ సీనియర్ నేత అనుచరుడు తీవ్రంగా బెదిరింపులకు పాల్పడడంతో టెండర్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మేము చెయ్యలేము అని, అంటే ఒక రకంగా అనారోగ్య కారణాల రీత్యా ఆ పనులు చేయలేమంటూ కూడా వారి దగ్గర నుంచి ఒక లెటర్ను కూడా తీసుకుంటున్నారంటే ఏ స్థాయిలో బెదిరింపులు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా దాదాపు 5.5 కోట్ల రూపాయల మేర పనులు కడప నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో రోడ్లు అదేవిధంగా డ్రైనేజీ కాలువలకు కోట్ల రూపాయల నిధులను కేటాయించినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో అక్కడ టెండర్లో పాల్గొన్నటువంటి వారందరినీ కూడా ఒక రకంగా బెదిరిస్తూ గతంలో ఏదైతే మీరు పనులు చేసింటే ఆ పనులకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఇచ్చే ప్రసక్తే లేదంటూ కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఓ రకంగా టెండర్ వేసినటువంటి నేపథ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించి ఆ లెటర్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా 9 మంది టెండర్లలో పాల్గొంటే అసలు ఈ 9 మంది టెండర్లో పాల్గొన్న వారందరినీ బెదిరిస్తున్నారంటే అధికారులు కూడా ఈ వ్యవహారంలో ఆలోచించాలి. ఎందుకంటే ఒకరు ఎవరైనా అనారోగ్య కారణాల రీత్యా ఎవరైనా టెండర్లు నుంచి తప్పించుకొని పనులు చేయలేమని చెప్పచ్చు. కానీ ఇక్కడ దాదాపు టెండర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈ విధంగా లెటర్లు తీసుకున్నారంటే ఇందులో ఏదో మర్మమే ఉందన్నటువంటి భావన వినిపిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఆ నేపథ్యంలో అధికారులు కూడా ప్రత్యేకించి ఏదైతే ఇక్కడ ఎన్క్యాప్ నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి తంతు అంటే ఒక రకంగా రాష్ట్ర ఖజానా కూడా కొంత గండిపడే పరిస్థితుల నేపథ్యం కాబట్టి వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎవరైతే కాంట్రాక్టర్లు భవిష్యత్తులో కాంట్రాక్టర్లు ఎవరైనా పనులు చేయడానికి ఇక్కడికి రాకుండా చేసేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి. అదేవిధంగా కొంత టెండర్లలో కూడా కొంత మార్పులు అంటే ఒక రకంగా ఆ టెండర్లో పాల్గొనాలంటే గిన కొన్ని అర్హతలు ఉన్నాయంటూ కూడా మెలికలు పెట్టి ఆ తర్వాత అనర్హత వేటు వేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి. ఏదైతే టెండర్లలో పాల్గొంటున్నటువంటి కాంట్రాక్టర్లను బెదిరింపుల చేయడమే కాకుండా వారిని ఒక రకంగా టెండర్లో అనర్హత వేటు వేసే విధంగా ఉన్నటువంటి విధానాల్లో కూడా మార్పులు తీసుకురావాలి. భవిష్యత్తులో ఏదైతే టెండర్లో పాల్గొన్నటువంటి వాళ్ళను ఓ రకంగా బెదిరింపులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్పై ఉంది. అదేవిధంగా రాష్ట్ర ఖజానాకు కూడా గండి పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉందన్నటువంటి విషయం ప్రజల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.